నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జూలై మొదటి పక్షంలో అంటే జూలై 1 నుండి 15 వరకు మరి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. అంటే ఒక్కొక్క రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి. ఇలా కనుక చూసినట్టయితే మొట్టమొదట మనకి మేషరాశిలో తన స్వస్థానమైనటువంటి స్వస్థానంలో కుజ భగవానుడు ఉన్నాడు. వృషభంలో ఇప్పటికే గురువు ఉన్నాడు. ఈ గురువు ఇలాగే ఉంటే మనకి మొదటి పక్షంలోనే చిట్ట చివరిలో 12వ తారీఖు కుజుడు గురువుతో కలుస్తాడు. ఇక్కడ ఇలా కలవడం వల్ల మనకి ఇక్కడ కూడా గురుమంగళ యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక మనకి మిథునంలో రవి ఉన్నాడు, తర్వాత శుక్రుడు ఉన్నాడు, అలాగే బుధుడు కూడా ఉన్నాడు. కాకపోతే బుధుడు 7వ తారీఖున కర్కాటకంలోకి వెళ్తాడు. ఇది మనకున్నటువంటి రాశి యొక్క పరిస్థితి. కన్యలో కేతువు, శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి, అలాగే మరి మీనంలో రాహు భగవానుడు. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 15 రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు, అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం. ఇక రెండవది మనకి అయనం మారడం. పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం, మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం. దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది, మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి. ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటిది మొదటి స్థానం. ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు. గురువు ఉన్నప్పటికీ 12వ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం, ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తదుపరి మిథునంలో రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. అంటే 17వ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే బుధుడు 7వ తారీఖున, శుక్రుడు 20 తదుపరి, ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి. ఇక కేతువు కన్యలో ఉన్నారు. శని భగవానుడు మరి తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు. ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కాను ఎలా ఉంటుంది అంటే ఈ 12 ద్వాదశ రాశుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉంటుంది? కన్యారాశికి ఎలా ఉంటుంది అంటే రాశిలో కేతు ఉన్నాడు. మరి షష్టమంలో శని వక్రించి ఉన్నాడు. షష్టమంలో ఉన్నటువంటి శని వక్రించడం వల్ల అంతా బాగుంటుంది. అంటే మనం శత్రు రోగ రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో అంతా బాగుంటుంది. అంటే రోగాలు తగ్గిపోతాయి, శత్రువులు తగ్గిపోతారు, మనకు రుణాలు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మనకి ఈ శని వక్రించినటువంటి కాలంలో కనిపించేటువంటి ఒక మార్పు అనమాట, ఒక మంచి మార్పు. ఇక తదుపరి మనకి సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఈ కుటుంబ విషయంలో వ్యాపారాలు, ఏ వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా దెబ్బలు ఇలాంటివి తగిలించుకోకుండా కొద్దిగా జాగ్రత్త పడితే బాగుంటుంది. కానీ కుజుడు స్వస్థానంలో ఉండడం వల్ల అలాంటి ఏముండదు. తదుపరి అంటే మనకి 2వ అర్ధభాగం ఏదైతే ఉందో ఈ మాసంలో 2వ పక్షంలో కూడా మనకేంటంటే గురుమంగళ యోగం ఉంటుంది కాబట్టి చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇలా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అంతా కూడా బాగుంటుందనే చెప్పొచ్చు. చిన్న చిన్న అవి కాకుండా
ఎందుకంటే సంపద పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అట్లాగే మీకు ఎవరైనా స్నేహితులున్నా బంధువులున్నా వారి నుండి చక్కటి మద్దతు అంటే సపోర్ట్, బాగా మీకు మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. అందరూ కూడా మిమ్మల్ని సమర్థిస్తూ ఉంటారు. మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా, ముఖ్యంగా ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఇలాంటివి ఏదైనా చేస్తే తప్పకుండా ఆ ప్రయత్నాలన్నీ ఫలించి విజయం సాధించే వైపుగా వెళ్తారు. గృహం విషయాల్లో అంటే ఇంటి విషయాల్లో మీరు ఏదైనా సరే, మరియు సంబంధాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి, ఇలాంటి విషయాల్లో చక్కగా మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఆర్థిక సమస్యలు ఇంతకుముందు ఏవైనా ఉంటే ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మనకి కన్యా రాశి అనగానే అయ్యో రాశిలో కేతువు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే చక్కగా అన్ని విషయాల్లో కూడా మంచి కీర్తి ప్రతిష్ట అంటే మాట ద్వారా, ఆర్థికంగా సంపద ద్వారా, ఆరోగ్యపరంగా అన్నింటా కూడా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పొచ్చు. అయితే మనము అన్నీ కూడా అలాగే ఉంటే ఇంకా మనం ఏం చేయక్కర్లేదా అంటే, ఇవన్నీ కూడా ఎప్పుడు సిద్ధిస్తాయి అంటే ఈ మాసాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి తప్పకుండా దేవతారాధన, కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన చేయడమే కాకుండా ప్రత్యక్ష భగవానుడైనటువంటి నారాయణుడికి సూర్య నమస్కారాలు చేయడం అనేటువంటిది కనుక మర్చిపోకుండా మీరు చేసినట్టయితే తప్పకుండా ఆరోగ్యం, పేరు, ప్రతిష్ట, ఉద్యోగోన్నతి వీటన్నిట్లలో ఎవరి సామర్థ్యాన్ని బట్టి, ఎవరి గ్రహస్థితిని బట్టి ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం, సంపద అన్నీ కలిగి ఉండే మాసంగా ఈ మాసాన్ని ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్యా. ఈ గోచార రీత్యా అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పాం. కానీ దాదాపుగా మనకి ఒక 30% వరకు కనిపిస్తుంది. అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం. అందరికీ వారి జన్మ కుండలి కనుక తెలిసినట్టయితే, దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం. మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం. ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి. అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం, ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పును కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహదోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని మనం ఏం పరిహారం చేసుకోవాలి. ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం, దేవతల్ని ప్రార్థించడం, అందులో ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన లేకపోతే కులదేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం. దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ, ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి. ఈ మొదటి పక్షంలో చేయాలి, రెండవ పక్షంలో చేయాలి. ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం. ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం, మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే 4 మాసాల వరకు మనం చేయవలసినటువంటిది. ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు. అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు శయన ఏకాదశి. మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం, ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి, సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా, మంచి చేసినా చెడు చేసినా, గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం, దాంతోపాటు గోశాలకి వెళ్ళడం, గోవులకి గ్రాసం తినిపించడం, ఇలాగే దానం, అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం, ఈ రెండు కూడా ఈ 4 ఏళ్ల కాలానికి ఇది ఒకే రెమెడీ అండి. మనకు చేతనైనంత దానం చేయడం, ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం,
అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.